డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. బాగున్నారా డాక్టర్ గారు? ఆల్ గుడ్ మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు మై వచ్చినందుకు. ప్లెజర్ మ్యామ్. ఎస్, అయితే జనరల్గానే ఇప్పుడు నేను మిమ్మల్ని మాట్లాడిస్తాను, మీరు నన్ను మాట్లాడిస్తారు, నవ్వుతాము, బ్లష్ వస్తుంది, ఫేస్ బాగుంటుంది అట్లా చెప్తారు. ఇది మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే బ్రెయిన్ బాగుంది అని మనకు ఎలా తెలుస్తుంది అసలు? బ్రెయిన్ మెంటల్ హెల్త్, యూ మీన్ టు సే మెంటల్ హెల్త్ కానీ బ్రెయిన్ గ్లో కానీ ఎలా ఉంటుంది అని మనం అనుకుంటున్నాం. ఫిజికల్ హెల్త్, ఫిజికల్ గ్లో ఇస్ ఆల్వేస్ అంటే న్యాచురల్గా క్రీమ్స్ రుద్దుకుంటే కనిపించేది బయటికి కనిపించేది మనం ఫిజికల్ గ్లో అంటాం. బ్రెయిన్ గ్లో ఇస్ ఆల్వేస్ న్యూరాన్స్ గ్లో. అంటే బ్రెయిన్లో ఉండే రక్త కణాలు అంటే అటాచ్మెంట్స్ దాన్ని న్యూరాన్స్ అంటాం, సెల్స్ని. అవి ఎంత బాగా గ్లో ఉంటే మన బయటికి కనిపించే గ్లో కూడా అంత బాగా ఇంప్రూవ్ అవుతుంది. వేలు ఉంటాయా డాక్టర్ గారు? అవి న్యూరాన్స్ అనే కొన్ని మిలియన్స్లో ఉంటాయి బ్రెయిన్లో. సో అవి ఎంత బాగుంటే మన స్కిన్ అంత బ్రైట్గా, మన ఐస్ అంత షైనీగా, మన మూడ్ అంత హ్యాపీగా ఉంటుంది. సో బ్రెయిన్ గ్లో అంటే ఎంత హ్యాపీగా మనం ఉంటే దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ బయటికి. మనం ఏదో బయట రుద్దుకుంటూ వచ్చే క్రీమ్లతో గ్లో కాదు, దట్ ఈస్ ఇన్నర్ హ్యాపీనెస్ అంటాం కదా. సో బ్రెయిన్ గ్లో అనేది మనకి ఇన్నర్ హ్యాపీనెస్తో బయటికి కనిపించేది, దాన్ని బ్రెయిన్ గ్లో అంటాం మేడం. అంటే మనం సంతోషంగా ఉంటే బ్రెయిన్ చాలా హ్యాపీగా ఉంటుంది. సో మనం ఫిజికల్గా బాగుంటామా? డెఫినెట్లీ. లోపల ఎంత బాగుంటేనే మనం బయటికి ఎంత చేసినా. ఇప్పుడు యాక్టింగ్ లానే, ఇప్పుడు కొన్ని సినిమాల్లో మనం ఏం బాధగా ఉన్నా హ్యాపీగా నటిస్తాం అంతే. అన్లెస్ యువర్ ఇన్సైడ్ హ్యాపీ, దట్ ఈస్ నాట్ రిఫ్లెక్టెడ్ అవుట్ సైడ్. సో బ్రెయిన్ గ్లో, ఇన్నర్ హ్యాపీనెస్ అంటే మెంటల్ క్లారిటీ, ఎమోషనల్ బ్యాలెన్స్ అండ్ ఇన్నర్ జాయ్ ఉంటేనే దెన్ యువర్ మోర్ కంఫర్టబుల్. ఇప్పుడు ఎమోషనల్ బ్యాలెన్స్ అని చెప్తా ఉంటారు. ఏ కష్టం వచ్చినా తట్టుకొని నిలబడాలి అంటారు. అసలు ఒక్కొక్క బ్రెయిన్కి ఒక్కొక్క సామర్థ్యం అనేది ఉంటుందా డాక్టర్ గారు? కొందరు ధైర్యంగా ఉంటారు, కొందరు ఊరికి బాధపడిపోతూ ఉంటారు. డెఫినెట్లీ మేడం. ఒక్కొక్క బ్రెయిన్ ఈజ్ అన్ యూనిక్ స్ట్రక్చర్. బ్రెయిన్ ఈజ్ అ వెరీ యూనిక్ స్ట్రక్చర్. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ ట్రైన్డ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి మీరు ఎలా ట్రైన్ అవుతున్నారు, మీకు ఏమేమి నేర్పిస్తున్నారు. బ్రెయిన్ అంటే ఒక వర్జిన్ ఆర్గన్ లాగా, దెన్ హౌ యూఆర్ ట్రైనింగ్. మీరు ధైర్యంగా నేర్పిస్తూ చిన్నప్పటి నుంచి అన్ని ధైర్యంగా అన్ని నేర్పిస్తూ, లేకపోతే కొన్ని స్మార్ట్ ట్రిక్స్ చిన్నప్పటి నుంచి నేర్పిస్తుంటే దట్స్ హౌ ఇట్ విల్ గ్రో. లేదు ఈ లేజీనెస్సే అలవాటు చేయించి, లేకపోతే ఏం పని చేయకుండా సెడేటిషన్ లైఫ్లో అలవాటు చేస్తే దానికి అదే అలవాటు అయిపోతుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ గెట్ ట్రైన్ ఫ్రమ్ చైల్డ్హుడ్. అవి మార్చుకోగలుగుతామా, రీవైరింగ్ అవుతుందా అంటే డెఫినెట్లీ. 30 years వరకు మనం ఒకలా ఉండొచ్చు. 30 years తర్వాత ఇంట్లో ఉండే కష్టాలతోటో, లేకపోతే ఇంట్లో జరిగే బాధ్యతలతోటో కంప్లీట్గా మారిపోయే మనుషులను చాలామంది చూస్తాం. అదేదో మ్యాజిక్ కాదు, దట్ ఈస్ రీవైరింగ్ ఇన్ యువర్ బ్రెయిన్. సో ఆ కష్టాలకు మనమే అలవాటు పడిపోయి దెన్ యూ విల్ చేంజ్ బై యువర్ సెల్ఫ్. ఓకే. ఎక్కువ ఆలోచిస్తే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుందా? డెఫినెట్లీ. ఎక్కువ ఆలోచన వచ్చేది మెదడు నుంచే కదా మేడం. సో ఎక్కువగా ఆలోచన వస్తే సైంటిఫికలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో కార్టిజోల్ ఈజ్ అ స్ట్రెస్ హార్మోన్. ఈ స్ట్రెస్ హార్మోన్ వెళ్ళేసి బ్రెయిన్లో అమాగ్డలా అని స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని ఇనిషియేట్ చేస్తుంది. బాబు నేను వచ్చేసాను, బీ రెడీ అని. అది అమాగ్డలా ఇనిషియేట్ చేయగానే యూ విల్ ఫీల్ ద పెయిన్, ఎమోషనల్ పెయిన్ కానీ, వెల్బీయింగ్ తగ్గిపోవడం కానీ, ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో ఎక్కువ ఆలోచన వస్తే దట్ విల్ ఆల్వేస్ షోన్ ఆన్ యువర్ ఫేస్ ఆల్సో. మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మన ఇంట్లో కలిసినప్పుడు తెలియదు ఏంద్రా మొహం అలా అయిపోయింది, ఎందుకు అంత బాధగా ఉన్నావు, ఎందుకు అంత టెన్స్డ్గా ఉన్నావు అంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ వన్. దిస్ ఇస్ ఆల్వేస్ సీన్ ఆన్ యువర్ ఫేస్ విచ్ ఇస్ ఆల్వేస్ నెగ్లెక్టెడ్. ఓకే. అంటే రీసెంట్గా ఒకటి చూసాను నేను, చాలా సంతోషంగా ఉంటే బ్రెయిన్ బాగా యాక్టివ్గా పనిచేస్తుంది, చిన్నపిల్లల్ని ఎప్పుడు సంతోషంగా ఉంచండి, వాళ్ళు నవ్వేలా చెయ్యండి అంటున్నారు. నవ్వు అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు, బట్ స్టిల్ వి నెగ్లెక్టెడ్. నాకు హౌ ఐ రిమెంబర్డ్ ఆల్ దిస్ అంటే, నేను ఎంబీబీఎస్ చేసే టైంలో ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ సీనియర్స్. ఒకరేమో న్యూరాలజిస్ట్, ఇంకొకరేమో కార్డియాలజిస్ట్. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడు దే హ్యాడ్ ఎ ఫ్రెండ్లీ బ్యాంటర్. ఎప్పుడు గొడవ, అరే గుండెనే గొప్పది అంటే లేదు మెదడు గొప్పది అని ఇద్దరు ఫ్రెండ్లీ బ్యాంటర్ ఉండేది. నేను వాళ్ళతో ఉన్నాను. ఐ యూస్ టు ఫీల్ హ్యాపీ వాళ్ళ డిస్కషన్స్ ఎప్పుడు అవుతున్నప్పుడు. ఎవరిది గొప్ప అని ఎవరిది వాళ్ళు చెప్పుకుంటాను. మూడో ఫ్రెండ్ వచ్చారే ఇద్దరు అలా కాదు, ఇద్దరు దానికోసం ఊరికే గొడవపడదు. గుండె అంటే అమ్మ లాంటిది, సో షీల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మెదడు అనేది నాన్న లాంటోడు, అన్నీ చూసుకుంటా ఉంటాడు. దానికి తనికెళ్ళ భరణి గారు ఒక పెద్ద మంచి పద్యం రాశారు, నానెందుకో వెనకబడ్డాడని. ఇఫ్ యూ రిమెంబర్ నానెందుకో, సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే అవుతుంది. నానెందుకో వెనకబడ్డాడు దానికి బ్రెయిన్కి రిలేట్ చేస్తే, మెంటల్ హెల్త్ బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ నెగ్లెక్టెడ్. వీ ఆల్వేస్ లుక్ ఫర్ ఫిజికల్ హెల్త్. ఎలా ఉందాం, జిమ్కి వెళ్తున్నామా, 6 packs ఉన్నాయా, బ్యూటిఫుల్గా కనిపిస్తున్నామా లేదనే ఆలోచన ఉంటుంది. కానీ మెంటల్ హెల్త్ అనేది చాలా నెగ్లెక్టెడ్ టాపిక్. నానెందుకో వెనకబడ్డాడు లాగానే మెంటల్ హెల్త్ అసలు పట్టించుకో. అంటే వి ఫీల్ దట్ దే ఆర్ టెన్ టు వర్క్
కంటిన్యూస్గా అలా పని చేస్తూనే ఉండాలి, దానికి రెస్ట్ ఇవ్వాలి అనే ఏం ఉండదు. కష్టపడుతుంటే ఇంకా కష్టపెట్టాలనే ఆలోచన ఉంటుంది, కానీ రెస్ట్ ఇచ్చి జాగ్రత్త చూసుకోవాలనే ఆలోచన ఏమి ఉండదు. రెస్ట్ అంటే బ్రెయిన్ హెల్త్ అంటే దీనికి ఏదో రాకెట్ సైన్స్ ఏం లేదు. బ్రెయిన్ హెల్త్, బ్రెయిన్కి రెస్ట్ ఎలా అంటే స్లీప్. ఇమాజిన్ ఇఫ్ కార్ ఫ్యూల్ అయిపోతున్నా సరే, ఇంజన్ ఆయిల్ అయిపోతున్నా సరే, ఇఫ్ యూ కీప్ ఆన్ పుషింగ్ ఇట్ విల్ స్టాప్ ఎట్ సమ్ పాయింట్. ఫోన్లో మెమరీ అయిపోతుంది, దానైనా ఇంకా అప్లికేషన్స్ యాడ్ చేస్తాను, ఇంకా దాంట్లో ఇంకా స్టోర్ చేసుకుంటానంటే ఫోన్ కూడా ల్యాగ్ వస్తుంది, స్లోలీ ఇట్ విల్ బికమ్ స్లో, దాని స్పీడ్ తగ్గిపోతుంటుంది. బ్రెయిన్ కూడా అంతే, బ్రెయిన్ నీడ్స్ సమ్ రెస్ట్. బ్రెయిన్ రెస్ట్ తీసుకోలేదు అనుకోండి, బ్రెయిన్ రెస్ట్ లేకుండా చాలా ఇబ్బందులు పడిపోతాం. సో స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ మెమరీ ఇంపేర్ అవుతుంది, యువర్ స్ట్రెస్ విల్ బిల్డప్, బ్రెయిన్లో లింఫాటిక్స్ అంటాం, దానికి లింఫాటిక్ సిస్టమ్ అంటాం, డీటాక్సిఫై అవ్వదు. సో దిస్ ఆల్ విల్ లీడ్ టు మెనీ థింగ్స్. సింపుల్ స్లీప్ని ఎంత నెగ్లెక్ట్ చేస్తామంటే, ನಾವು ఐడియల్గా ఒక 5-6 అవర్స్ పడుకోవాలనేది మినిమల్ రిక్వైర్మెంట్. ఇప్పుడు 3 అవర్స్ పడుకుంటే గొప్ప సాధించినట్టు అయిపోయింది. స్లీప్ హ్యాస్ బికమ్ ఏ లగ్జరీ నౌ. స్లీప్ అంటే ఇప్పుడు పడుకొని ఫోన్ చూడడం కూడా స్లీపే అనుకుంటున్నారు. ఫోను స్లీప్ అనేవి మోహన్ బాబు గారు ఆ సినిమాలో చెప్పినట్టు, ఇట్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్మెన్, బట్ ఇట్ హస్ బికమ్ లైక్ ఫిష్ అండ్ వాటర్. అవి ఎంత దూరంగా ఉంటే స్లీప్ అంత బాగుంటుంది, కానీ అది అందరికీ ఏమంటే ఇంటికి రాగానే బై ద టైమ్ యూ గెట్ ఆన్ టు ద బెడ్ ఫోన్ చూస్తూ ఉంటేనే నిద్ర వస్తుంది అనే కాన్సెప్ట్లోకి వచ్చాం, కానీ దట్ ఈస్ ఆల్ రాంగ్. ఫోన్ చూస్తే నిద్ర ఎత్తి పరిస్థితులు రాదు. 10 o'clock నుంచి మొదలుపెట్టిన ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇట్ విల్ గో టిల్ అప్ టు 1 AM. ఎందుకు అంటే మనకు ఫోన్ చూస్తున్నంతసేపు ఆ బ్లూ స్క్రీన్ తోటి మెల్టోనిన్ ప్రొడ్యూస్ అవ్వదు. మెల్టోనిన్ ప్రొడ్యూస్ అవుతున్నంతసేపు యూ వోంట్ గెట్ ద స్లీప్. అండ్ ఇది కాకుండా మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ ఏదైనా ఆల్గరిథమ్ ఆర్ డిజైన్ టు యాక్టివేట్ యువర్ బ్రెయిన్. సో యూ గెట్ అడిక్షన్, దాన్ని చూస్తూ ఉంటే డోపమిన్ రిలీజ్ అవుతుంటుంది. డోపమిన్ రిలీజ్ అవుతున్నంత సేపు యువర్ బ్రెయిన్ విల్ బీ యాక్టివ్. సో యూ వోంట్ గెట్ దట్ రెస్ట్. ఏదో ఇంకా తప్పక ఇంకా 1 AM 2 AM అయినప్పుడు ఇంకా సరేలే, ఇంకా మెదడు ఇంకా అప్పటికి ఇంకా దాని ఇంకా ఫ్యూల్ అంతా పెట్రోల్ అంతా అయిపోయింటుంది, లేకపోతే ఫోన్లో బ్యాటరీ అయిపోతే తప్ప అప్పటికి కూడా మనం ఫోన్ వదలము. సో దట్ వోంట్ హెల్ప్ యూ ఇన్ లాంగ్ టర్మ్. ఏదో టెంపరీ హ్యాపీనెస్ ఇస్తుంది, కానీ పర్మనెంట్గా ఇట్ విల్ డెఫినెట్లీ డ్యామేజ్ యువర్ బ్రెయిన్.